దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 84:2 యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరము ఆనందంతో కేకలు వేచున్నవి. చూడండి, క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా తప్పకుండా మానకుండా ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. 6 దినములు కష్టపడి పనిచేసుకుని 7వ దినాన దేవుని యొక్క మందిరంలో నీవు నీ కుటుంబం దేవుని సముఖమందు కనిపించాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు ప్రతి వారం మనకు కలుగుతూ ఉంటాయి. మరి ఆటంకాలకు నువ్వు లోబడిపోయి దేవుని యొక్క మందిరాన్ని మానేస్తూ ఉన్నావేమో. దేవుడిచ్చిన ఆజ్ఞను తప్పకుండా మనం నెరవేర్చేవారుగా ఉన్నప్పుడే కదా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవుని యొక్క మందిరానికి వచ్చేవారుగా ఉంటారు. దేవుని యొక్క మార్గాల్ని అనుసరించేవారుగా ఉంటారు. దేవుని యొక్క మందిరము మరి క్రీస్తును ధరించుకున్నటువంటి వారి కొరకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన సముఖమందు ఆయనను సేవించడానికే దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారు సంతోషంతో ఆనందంతో వెళ్ళాలి. మనకు నచ్చినటువంటి వారి ఇంటికి, మనకు నచ్చిన ప్లేసులకి ఎంతో ఆనందంతో ఎలా వెళతామో అలాగే దేవుని యొక్క ప్రజలుగా మనందరం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయంలో ఎంతో ఆనందము, సంతోషంతో, ఉత్సాహంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళేవారిగా ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాలి, నా జీవం గల దేవుని నేను ఎప్పుడెప్పుడు దర్శిస్తానని నా హృదయము నా యొక్క శరీరం ఆనందంతో కేకలు వేస్తుంది అంటున్నాడు. నిజమే, దేవుని యొక్క మందిరానికి మనం కూడా ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో ఎప్పుడెప్పుడు మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి నేను ఆయన సముఖమందు గడపాలి అని ఒక సంతోషంతో మనం మందిరానికి వెళ్ళాలి. మరి ఈ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆ మందిరంలో దాచి ఉంచినటువంటి సమృద్ధి జీవం తప్పకుండా మీరు మీ కుటుంబాలు పొందుకుంటారు. దేవుడు సంచరించే, దేవుడు నివసించే ఆ యొక్క మందిరంలోనికి దేవుడు మాట్లాడే వాక్యం ద్వారా నేను దర్శించి, నేను సరిచేసి, నీ కట్లు విప్పి, నీ బంధకాలు తీసివేసి నీకెంతో నెమ్మది సమాధానం కలిగజేసి ఆయన మందిరంలో అడుగు పెట్టడం, అది నీ జీవితంలో ఎంతో ధన్యకరమని నీవు తెలుసుకోవాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాయి బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాలను ప్రతి విధమైన శోధన తొలగించండి ప్రభా. ఒంట్లో ఆరోగ్యం తండ్రి, హృదయంలో సమాధానం, నెమ్మది, శాంతిని దయచండి. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా అయ్యా నాయన తండ్రి, నాయన నీ యందు నిలిచుండుటకు వారికి నేర్పించండి దేవా. అయ్యా వారికి ఉన్న అప్పులని కాడి విరగొట్టండి. సర్వ సమృద్ధితో వారిని నింపండి దేవా. అయ్యా వారి సరిహద్దుల్లో సమాధానమే తండ్రి. నీ మందిరానికి వెళ్ళే విషయంలో వారు కలుగుతున్న ఆటంకములు వారు అధిగమించి వారిగా వారు లేవనెత్తండి. అయ్యా వారి కుటుంబాలుగా నీ మందిరంలోకి వెళ్ళే అవకాశము దేవా వారికి దయచేయమని అడుగుచున్నాం దేవా. నీ మందిరంలో నువ్వు దాచి ఉంచిన దీవెనల ఆశీర్వాదాలు నీ ప్రజలు పొందుకోవడానికి నీ సన్నిధికి సంతోషంతో, ఉత్సాహంతో వెళ్ళుదురుగాక దేవా. ఈ దినమంతా మీరే వారికి ప్రత్యేకమైన కాపుదల, ఈ వారమంతా నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.